నగరంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చాప కింద నీరులా వైరల్ ఫీవర్లు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో డయేరియా, న్యూమోనియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. బస్తీ దవాఖానాలు, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వాతావరణంలో మార్పులతో ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాలనీల్లో దోమల సమస్య పెరిగింది. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ప్రారంభం నుంచి నగరంలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. పలు చోట్ల డెంగీ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తాం. ప్రస్తుతం మనం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్దలాదిగా కూడా ఇటు వైరల్ ఫీవర్లు నమోదవుతున్న కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఇక మొదటి 6 నెలల నుంచే కూడా దాదాపు హైదరాబాద్ కావచ్చు, ఇటు రంగారెడ్డికి సంబంధించి దాదాపు 1,00,000 పైగా వైరల్ ఫీవర్ కావచ్చు, ఇటు డెంగీ కేసులు కూడా నమోదైనట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వర్షాకాలం ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటే కూడా అటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు అపరిశుభ్రత, అటు కలుషిత నీరు, ఆహారంతో పాటు డయేరియా, న్యూమోనియా కూడా వస్తున్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ కాబట్టి ఇటు వైద్య ఆరోగ్య శాఖ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇదంతా కొరత కూడా ఈ సమస్యలకు అందుతున్నట్టు కూడా చెప్తా ఉన్నది. ఇక మరోవైపు అటు యాంటీ లార్వా ఆపరేషన్లు కూడా జీహెచ్ఎంసీ మొక్కుబడిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2,000 మంది సిబ్బంది రోజు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నా కానీ అటు కాలనీల్లో కావచ్చు, బస్తీల్లో కావచ్చు ఎక్కడ కూడా ఇలాంటి చేయట్లేదు అని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాటర్ ట్యాంక్ కావచ్చు, ఇటు నీటి సంపలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని కూడా అటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రేటర్ జిల్లాలో నమోదైన కేసులు చూస్తే హైదరాబాద్లో జ్వరాలు దాదాపు 52,166 కూడా నమోదైనట్టు చెప్తుంది. ఇక డయేరియాకు సంబంధించి 4,000కు పైగా కేసులు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు టైఫాయిడ్ సంబంధించి చూస్తే 508 కేసులు, డెంగీ కేసులు 823 గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక కలుషిత నీరు సంబంధించి కూడా అటు ఇంట్లో డస్ట్కి సంబంధించి వచ్చి ఇటు సంపుల వద్దన ఉన్న వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ వైరల్ ఫీవర్లు అనేది కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపు రోజుకు 1000 మంది అటు ఓపీ కూడా నమోదవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి మనతో పాటు వైద్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నల్లకుంట మన ఫీవర్ ఆసుపత్రికి సంబంధించి చూస్తే రోజు ఎట్లా ఉంది సార్? ఓపీ ఎట్లా ఉంది? వైరల్ ఫీవర్ సంబంధించి కావచ్చు, డెంగ్యూ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి సార్? ఇప్పుడు చూసినట్టయితే ఓపీ కొంచెం పెరిగిందండి ఈ సీజన్లో. కొంత జనరల్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత మన దగ్గరికి వచ్చినట్టయితే అడ్మిషన్స్ అవుతున్నాయి బాగానే పేషెంట్స్. మన దగ్గర అన్ని రకాల ఇంజెక్షన్స్, అవి ఫ్లూయిడ్స్ అన్నీ ఉన్నాయి. దాని అకార్డింగ్ టు దట్ మేము ట్రీట్ చేస్తున్నామండి. సో వర్షాకాలం ప్రారంభం నుంచి కూడా ఇటు ఎప్పటి నుంచి మన దగ్గర కేసులు పెరుగుతున్నాయి? అంటే జస్ట్ ఒక 10-15 డేస్ నుంచి కొంచెం పెరిగిందండి, ఓపీ పెరిగింది. ఈ వర్షాకాలం మొదలైంది కదా, దీనివల్ల పెరిగింది కొంత. సో దానికి తగ్గ ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నామండి. ప్రజలకు ఏం చెప్తారు సార్? డెంగీకి సంబంధించి కావచ్చు, ఈ వైరల్ ఫీవర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ కాగానే మనకేమంటే వర్షం నీరంతా ఎక్కడెక్కడ నిలిచిపోయి అక్కడ దోమలు గుడ్లు పెట్టి దోమలు పెరిగి దానివల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదే రకంగా ఫుడ్డు, వాటరు కలుషితం అయిపోయి టైఫాయిడ్, ఈ డయేరియా కేసెస్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుందండి. సో ప్రజలు మెయిన్ తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దోమలు నివారించాలి ఖచ్చితంగా, మంచి ప్రాపర్గా అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. దాని తర్వాత మంచి నీరు వేడి చేసి చల్లార్చినాక తీసుకొని, అంటే పరిశుభ్రమైన వాటర్ తీసుకొని పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. దోమల్ని చుట్టుపక్కల అంటే స్టాగ్నెంట్ వాటర్ లేకున్నా, తర్వాత దోమలు నివారించడం కోసము మస్కిటో నెట్స్ వాడటము, ఫుల్ స్లీవ్స్ లెంత్ సెట్స్ కానీ ఇంకా ఇవి వాడటం వల్ల దోమలు కొట్టకుండా మనం ప్రివెంట్ చేసినట్టయితే ఇలాంటి రోగాల నుంచి బయటపడవచ్చండి. మన దగ్గర ప్రత్యేకంగా ఇటు వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగీకి సంబంధించి ఇతర టైఫాయిడ్కి సంబంధించి ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు డెంగ్యూ కేసులు అంటే డైలీ ఒక 2-3 అట్లా వస్తున్నాయండి. మామూలుగా జనరల్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కేసెస్. తర్వాత టైఫాయిడ్ కేసులు కూడా కొన్ని వస్తున్నవి. దానికి తగ్గట్టు మేము ట్రీట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి సంబంధించి చూస్తే దాదాపు రోజుకు 2-3 కూడా డెంగీ కేసులు వస్తున్నాయి. ఇక వైరల్ ఫీవర్లు అయితే రోజుకు సంఖ్య పెరుగుతూనే ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు వర్షాకాలం ప్రారంభం నుంచి కూడా ఇలానే ఉంది. ఇక మరి ఇప్పుడు వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వైరల్ ఫీవర్లు కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టు కూడా మేము సిద్ధమన్నట్టు వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రవితో మహేష్, న్యూస్, హైదరాబాద్.